తారక రామారావు గారు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు నటభూషణ్ శోభన్ బాబుగారు లాంటి నలుగురు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. టాలీవుడ్ 4 స్తంభాలుగా పిలువబడే నలుగురి స్టార్ హీరోలతో ఒక్కొక్క సినిమా తీసిన ఘనత డైరెక్టర్ ఎంఎస్ గోపీనాథ్ గారు. నటరత్న నందమూరి తారక రామారావు గారితో రాముణ్ణి మించిన రాముడు చిత్రం. ఈ సినిమా నటరత్న నందమూరి తారక రామారావు గారి కెరియర్లో ఒక విభిన్నమైన ప్రయత్నం. ఇందులో ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేశారు. ఒకరు రాముడు పోలీస్ ఆఫీసర్ కాగా మరొకరు రాముడిలా ఉండే సామాన్యుడు. 1975 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భావోద్వేగభరితమైన కుటుంబ కథా చిత్రం. ప్రముఖ హిందీ చిత్రం హమ్ దోనో, దేవానంద్ మరియు బెంగాళీ చిత్రం ఉత్తరాయన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1975 జూన్ 12న విడుదలైన ఈ సినిమాకు దర్శకుడు ఎంఎస్ గోపీనాథ్, ప్రముఖ నటుడు సురేష్ గారి తండ్రి రాజేశ్వరి ఫైన్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్టీఆర్ రాము మరియు మేజర్ రఘులుగా ద్విపాత్రాభినయం చేశారు. వాణిశ్రీ, శ్రీవిద్య, జగ్గయ్య, గుమ్మడి మిగతా నటీనటులు. ఈ సినిమా కథ ప్రధానంగా డాక్టర్ రాము మరియు మేజర్ రఘు అనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. రాము ఒక నిజాయితీగల ప్రభుత్వ డాక్టర్. అతను ధనవంతుడైన రాయుడ ప్రభాకర్ రెడ్డి కుమార్తె వాణిశ్రీని ప్రేమిస్తాడు. అంతస్తుల భేదం కారణంగా రాయుడు రాముని అవమానిస్తాడు. ఆ అవమానం భరించలేక రాము చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుంది. దీనితో మనస్తాపానికి గురైన రాము ఊరు వదిలి మిలిటరీలో చేరుతాడు. ఆర్మీలో రాముకి అచ్చం తనలాగే ఉండే మేజర్ రఘు, ఎన్టీఆర్ రెండవ పాత్ర, పరిచయమవుతాడు. యుద్ధంలో రఘు తీవ్రంగా గాయపడి తాను చనిపోతున్నానని భావించి తన వృద్ధ తల్లిని ఎస్ వరలక్ష్మిని మరియు కుటుంబాన్ని చూసుకునే బాధ్యతను రాముకి అప్పగిస్తాడు. రఘుకి ఇచ్చిన మాట ప్రకారం రాము మేజర్ రఘుగా వారి ఇంటికి వెళతాడు. అక్కడ రఘు భార్య మరెవరో కాదు, తన మాజీ ప్రియురాలు లక్ష్మి అని తెలుసుకొని రాము షాక్ అవుతాడు. తండ్రి బలవంతం మీద లక్ష్మి రఘుని పెళ్లి చేసుకుని ఉంటుంది. రాము ఆ ఇంట్లో రఘుగా నటిస్తూనే లక్ష్మికి దూరంగా ఉంటూ ఆమె పాతివ్రత్యాన్ని కాపాడతాడు. ఈ క్రమంలో రాము మానసిక సంఘర్షణ ఈ కథలో ప్రధానాంశం. దర్శకుడు ఎంఎస్ గోపీనాథ్ ఈ చిత్రాన్ని సెంటిమెంట్ మరియు డ్రామా ప్రధానంగా నడిపించారు. ఇందులో ఎన్టీఆర్ 2 విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఒకరు శాంత స్వభావుడైన డాక్టర్ రాము, మరొకరు గంభీరమైన మేజర్ రఘు. ముఖ్యంగా రాము పడే ఆవేదనను ఎన్టీఆర్ అద్భుతంగా పండించారు. ట్విస్టేమిటంటే చనిపోయాడు అనుకున్న అసలు మేజర్ రఘు ఒక కాలు కోల్పోయి వికలాంగుడిగా తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చిన రఘు రాము, లక్ష్మీలను చూసి వారి మధ్య ఏదో సంబంధముందని అనుమానిస్తాడు. చివరికి లక్ష్మి రాము గొప్పతనాన్ని, త్యాగనిరతిని రఘుకి వివరిస్తుంది. రఘు తన తప్పు తెలుసుకుంటాడు. రాము మరొక యువతి శ్రీవిద్యను వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. టి చలపతిరావు గారి సంగీతంలో పాటలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ప్రేమకు నీవే దేవుడవు, రాముణ్ణి మించిన రాముడవు అనే పాట ఎవర్ గ్రీన్ హిట్గా నిలిచింది. అలాగే ఇది నా పుట్టినరోజు పాట కూడా ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్ 1975 నాటికి తెలుగులో కలర్ సినిమాల హవా మొదలైంది. అంతకుముందే ఎన్టీఆర్ సంసారం కలర్ సినిమాగా వచ్చింది. కానీ ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్లో తీయడం వల్ల కమర్షియల్గా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా కథాంశం హిందీలో దేవానంద్ నటించిన క్లాసిక్ హమ్ దోనోకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన, ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఈ సినిమా యావరేజ్ హిట్ అవ్వటానికి కొన్ని కారణాలు. ఎన్టీఆర్, వాణిశ్రీ లాంటి అగ్రతారాగణం ఉన్నప్పటికీ కథనం ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవడం, హిందీ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి సరిగ్గా అన్వయించకపోవడం వల్ల ఈ సినిమా నిరాశపరిచింది. దానికి తోడు అదే సంవత్సరం ఎన్టీఆర్ నటించిన ఇతర చిత్రాలు అన్నదమ్ముల అనుబంధం, ఎదురులేని మనిషి ఘన విజయం సాధించాయి. వాటితో పోలిస్తే రాముణ్ణి మించిన రాముడు వెలకబడిపోయింది. ఇక డైరెక్టర్ ఎంఎస్ గోపీనాథ్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో చెప్పింది చేస్తా అనే సినిమా చేశారు. 1978 సెప్టెంబర్ 21న రిలీజైన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, జయచిత్ర, నరసింహరాజు, కవిత, ఎం ప్రభాకర్ రెడ్డి, జెవి రమణమూర్తి తదితరులు నటించారు.
దర్శకత్వం, రచన అండ్ స్క్రీన్ ప్లే ఎంఎస్ గోపినాథ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు సంగీతం చెళ్లపిల్ల సత్యం, నిర్మాణ సంస్థ సరోజినీ ఆర్ట్స్. కథ అండ్ కథనం విషయానికి వస్తే ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందింది. టైటిల్కు తగ్గట్టుగానే కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ తాననుకున్నది సాధించే పట్టుదలగల వ్యక్తిగా కనిపిస్తారు. మోసపూరితమైన విలన్ ప్రభాకర్ రెడ్డి వల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా హీరో చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. నేను చెప్పింది చేస్తా అనే సవాలుతో విలన్ సామ్రాజ్యాన్ని కూల్చడం, అన్యాయాన్ని ఎదిరించడం ఇందులో కీలకం. సినిమా అత్యంత ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో సాగుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో కృష్ణగారు క్రూర మృగాలతో చేసే పోరాటాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెంటిమెంట్ కంటే యాక్షన్ మరియు హీరోయిజం మీద దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టారు. కృష్ణ జయచిత్రల మధ్య వచ్చే సన్నివేశాలు మరియు పాటలు కథనంలో వినోదాన్ని పంచుతాయి. జంతువులతో ఫైట్స్. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేని సమయంలో నిజమైన జంతువులతో పులి, సింహం వంటివి హీరో చేసే ఫైట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మాస్ ప్రేక్షకులు ఈ ఫైట్స్ కోసమే థియేటర్లకు వచ్చేవారు. సత్యం సంగీతంలో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. కోటి ఊహల పూలవాన, మెలోడీ సాంగ్, హ్యాపీ బర్త్డే చిన్నదాని చిరునప్పులు వంటి పాటలు హిట్ అయ్యాయి. కృష్ణ జయచిత్ర జోడీ, వీరిద్దరి కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. జయచిత్ర తనదైన గడుసుదనంతో కూడిన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 1978లో కృష్ణగారికి అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఏజెంట్ గోపి, అన్నదమ్ముల సవాల్, కుమారరాజా వంటివి. వాటి మధ్య పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా మాస్ యాక్షన్ అంశాల వల్ల నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బీసీ సెంటర్లలో ఈ సినిమా వసూళ్లు బాగున్నాయి. ఖమ్మం వంటి ఏరియాల్లో ఈ సినిమా 2 థియేటర్లలో ఏకదాటిగా 28 రోజులు ప్రదర్శితమై అప్పట్లో ఒక రికార్డు సృష్టించింది. ఇది కృష్ణగారి మినిమం గ్యారంటీ హీరో ఇమేజ్ను మరొకసారి నిరూపించిన చిత్రం. ఇక డైరెక్టర్ ఎంఎస్ గోపినాథ్ గారు మరొక స్టార్ హీరోతో చేసిన సినిమా రాముడు పరశురాముడు. నటభూషణ్, శోభన్ బాబు గారు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కమర్షియల్ సినిమా. సురేష్ ఫైనార్ట్స్ బ్యానర్పై ఎంఎస్ గోపినాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శోభన్ బాబు కథానాయకునిగా 2 విభిన్న పాత్రల్లో రాముడు మరియు పరశురాముడిగా నటించారు. హీరోయిన్లుగా లత మరియు విజయలలిత నటించారు. ఈ చిత్రానికి చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించారు. ఆ కాలంలో సత్యం గారు మాస్ బీట్స్ మరియు మెలోడీస్ ఇవ్వడంలో ప్రసిద్ధులు. ఎంఎస్ గోపినాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ విలువలు ఆనాటి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటాయి. ఈ సినిమా కథ ప్రధానంగా రాముడు మరియు పరశురాముడు అనే 2 వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా. టైటిల్ సూచించినట్లుగానే ఇందులో ఒక శోభన్ బాబు, రాముడు, ఇతను చాలా మంచివాడు, శాంత స్వభావుడు, సాత్వికుడు. రెండో శోభన్ బాబు పరశురాముడు, ఇతను అన్యాయాన్ని ఎదిరించేవాడు, ఆవేశపరుడు మరియు కోపిష్టి తరహా పాత్ర. చిన్నతనంలోనే విడిపోయిన ఒకే పోలికలు ఉన్న 2 వ్యక్తులు వేరువేరు వాతావరణాల్లో పెరుగుతారు. రాముడు అమాయకత్వంతో కష్టాల్లో పడితే, పరశురాముడు తన శక్తియుక్తులతో అన్యాయంపై పోరాడుతుంటాడు. విలన్ల కుట్రల వల్ల రాముడు ఇబ్బందుల్లో పడినప్పుడు పరశురాముడు రంగంలోకి దిగి విలన్ల ఆట కట్టించడం, రాముకి న్యాయం చేయడం ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. శోభన్ బాబు తనదైన శైలిలో సెంటిమెంట్ మరియు యాక్షన్ రెండింటినీ సమపాళ్లలో పండించారు. 1980 నాటికి శోభన్ బాబుకు మహిళా ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉండేది. దానికి తోడు ఇందులో మాస్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇది ఇండస్ట్రీ హిట్ కాకపోయినప్పటికీ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా శోభన్ బాబు హిట్ చిత్రాల జాబితాలో నిలిచింది. ముఖ్యంగా ఆంధ్ర అందగాడుగా పిలువబడే శోభన్ బాబు గ్లామర్ మరియు ఆయన యాక్షన్ స్టైల్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు. బాలీవుడ్ 4 స్తంభాలుగా పిలువబడే 4 స్టార్ హీరోలతో ఒక్కొక్క సినిమా తీసిన ఘనత డైరెక్టర్ ఎంఎస్ గోపినాథ్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో చేసిన సినిమా మహాత్ముడు. అక్కినేని కెరియర్లో ఒక సాంఘిక నాటకం. మహాత్ముడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. శారదగారు అప్పటికే ఊర్వశీ అవార్డు గ్రహీతగా, సహజనటిగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సెంటిమెంట్తో కూడుకొని ఉంటాయి.
ఈ చిత్రాన్ని కూడా మీరు ముందు ప్రస్తావించిన రాముణ్ణి మించిన రాముడు చిత్రదర్శకుడు ఎంఎస్ గోపినాథ్ గారే తెరకెక్కించారు. ఆయన ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో రాజేశ్వరీ చిత్ర బ్యానర్పై నిర్మించారు. తాతినేని చలపతిరావు సంగీతం అందించారు. ఇందులో ముఖ్యంగా ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఎదురయ్యింది మరియు నేర్చిన చిన్నది వంటి పాటలున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో సమాజంలో మంచికి, మానవత్వానికి విలువ ఇచ్చే ఒక వ్యక్తి, మహాత్ముడు కథగా ఇది రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కథలో కొత్తదనం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం వంటి కారణాల వల్ల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ కమర్షియల్ హంగులు లేకపోవడంతో నిరాశపరిచింది. 1976లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమా సెక్రటరీ అఖండ విజయం సాధించింది. ఆ సినిమా విజయం ముందు మహాత్ముడు సినిమా ప్రభావం పూర్తిగా మసకబారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.